మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ and I am Kishore Gaud Pallegavani. I am a faculty of English in Umesh Chandra Police Academy. Friends, మీకు గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. మరి ఆ వీడియోలో ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా అనే ఒక పాయింట్ని తీసుకొని డిస్కస్ చేయడం జరిగింది. మరి ఎక్కువ మార్కులు సాధించకపోవడానికి ఉన్నటువంటి రీజన్స్ డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి మొదటి తీసుకుంటే దాంట్లో ఒకసారి ఫియర్ అనే ఫ్యాక్టర్ డిస్కస్ చేశాం. మరి భయాన్ని పోగొట్టడానికి మనకున్నటువంటి ఆప్షన్స్ను డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంతోపాటుగా అండర్స్టాండింగ్ స్కిల్స్ను కూడా ఎలా పెంచుకోవాలన్నది బ్రీఫ్గా డిస్కస్ జరిగింది. బట్ ఈరోజు ఈ వీడియోలో మీకు లాంగ్వేజ్ను ఎలా అర్థం చేసుకోవాలి, మరి ఈరోజు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ పేపర్ కనుక ఒకసారి చెక్ చేసుకుంటే, పర్టికులర్గా ఎస్ఐ స్టూడెంట్స్ని కనుక తీసుకుంటే, మనం ఏపీ తీసుకుంటే ఈరోజు 100 మార్కుల పేపర్ మొత్తం కూడా లాంగ్వేజ్ ఓరియంటెడ్గానే ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. అదే మనం తెలంగాణ పేపర్ని కనుక తీసుకుంటే 75 మార్కుల పేపర్ మాత్రమే ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఇంకొక 25 మార్కులు గ్రామర్కు లాంచ్ చేశారు. సో ఇలా ఏపీ పేపర్ను అండ్ టీఎస్ పేపర్ను కనుక రెండింటిని మనం చెక్ చేసుకుంటే, ఒకసారి ఈ 100 మార్కుల పేపర్ ఏదైతే ఏపీ వాళ్ళు అంటున్నారో, 75 మార్కుల పేపర్ ఎవరి తెలంగాణ వాళ్ళు అంటున్నారో, ఇది మొత్తం కూడా లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు మాత్రమే చేయగలిగే పేపర్ అండి. మరి దీనికి గ్రామర్ అవసరమా అంటే అవసరమే అండి. ఎందుకు అవసరం? గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండి. గ్రామర్ అనేది రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ చెప్తుంది. అంటే ఒక రూల్స్ తెలుసుకోవడానికి మనం గ్రామర్ని యూజ్ చేస్తుంటాం. అలా రూల్స్ తెలుసుకొని భాషను అర్థం చేసుకోవడానికి గ్రామర్ యూజ్ చేస్తాం తప్ప, మీరు గ్రామర్ తెలియడం వల్లనే లాంగ్వేజ్ పేపర్ చేస్తారని కాదు, సపోర్ట్ చేస్తామండి. మరి గ్రామర్ సపోర్ట్ లేకుండా మనం తీసుకోలేం. అది ఈరోజు మీకు మరి ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అండి, ఏదైతే మనం డిస్కస్ చేసామో సిలబస్గా గత వీడియోలో, మీరు మొదటి వీడియో తీసుకుంటే ఆ వీడియోలో ట్రాన్స్లేషన్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పడం జరిగిందండి. దాంతోపాటుగా కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయని చెప్పాం, ప్రెసివ్ రైటింగ్ చేయాలని చెప్పాం, లెటర్ రైటింగ్ చేయాలని చెప్పాం, అండ్ రిపోర్ట్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అండి. ఈ 6 ఏరియాస్ తోటే మీకున్నటువంటి 100 మార్కులు 75 మార్కులను లాంచ్ చేస్తారండి. మరి ఇక్కడ నుంచి మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 30 మార్క్స్ తెచ్చుకోమంటున్నారు, బీసీ కేటగిరీ అయితే 35 మార్క్స్ తెచ్చుకోమంటున్నారు, మరి ఓసీ కేటగిరీ అయితే 40 మార్క్స్ తీసుకోమంటున్నారండి. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 75కు 25 మార్కులు మళ్ళీ గ్రామర్లో యాడ్ చేస్తారండి. అయితే గ్రామర్లో 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల దీని ఆప్షన్గా తీసుకుంటూ మేజర్గా ఇక్కడి నుంచి మనకు కావాల్సినటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే అంటున్నామో ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ను మనం తీసుకోవాలండి. మరి ఈరోజు మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది అండర్స్టాండింగ్ చేస్తేనే ఒక ట్రాన్స్లేషన్ చేయగలం. ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే తెలుసు మీకు, ఒక ప్యాసేజ్ ఇచ్చి దాన్ని ట్రాన్స్లేట్ చేయమంటాడు. అది ఇంగ్లీష్లో ఇచ్చి తెలుగులో చేయమనొచ్చు. సర్టన్ టైమ్స్ ఈవెన్ మీరు చెక్ చేసుకుంటే తెలుగు ఇచ్చి కూడా ఇంగ్లీష్లో చేయండి అనడానికి ఆప్షన్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఒక ప్యాసేజ్ రాసి దాని కింద కొన్ని క్వశ్చన్స్ చేసి అర్థం చేసుకొని ఆన్సర్స్ రాయమంటున్నారు. మరి ప్రెస్ తీసుకుంటే ఒక లెంతీగా ఇచ్చిన ప్యాసేజ్ను షార్ట్గా చేసి రాయమని చెప్తున్నారు. మరి లెటర్ రైటింగ్లో రూల్స్తో పాటుగా బాడీని ఫ్రేమ్ చేయమని చెప్తున్నారు. రిపోర్ట్ రైటింగ్ అండ్ పారాగ్రాఫ్ రైటింగ్ అండి. మరి రిపోర్ట్ రైటింగ్ కూడా యాజ్ పారాగ్రాఫ్లోనే ఉంటుంది, అది కూడా రాయమని చెప్తున్నారు. మరి ఎస్సే రైటింగ్ అంటే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక ఎస్సేని ఫ్రేమ్ చేయమని చెప్తున్నారు. ఈ 6 చేయడానికి మనకు కావాల్సింది లాంగ్వేజ్ పైన గ్రిప్ అండి. ఇది పర్టికులర్గా ఎస్ఐ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ చెక్ చేసుకోవాల్సిన ఒక ఏరియా. మరి కానిస్టేబుల్స్గా ఉన్న వాళ్ళు కూడా, అది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు అండి, 20 నుంచి 30 మధ్యలో మనం మార్క్స్ కవర్ చేస్తుంది ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళకండి. మరి వీళ్ళకు కూడా గ్రామర్ను మళ్ళీ డిస్కస్ చేస్తామంటూ ఇప్పుడు
వీళ్ళు ఈ ఏరియాలో ఎస్ఐలు, ఈ ఏరియాలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ కానిస్టేబుల్స్ కూడా వస్తాయండి. మరి 20 నుంచి 30 మార్కుల పేపర్లో ఒక ప్యాసేజ్ని మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఒక టెన్స్ పైన బిట్స్ రాస్తారో లేదో తెలియదు, ఒక ప్యాసివ్ వైజ్ పైన బిట్స్ వస్తాయో లేదో తెలియదు. అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్స్ తీసుకున్నా, ఆర్టికల్స్ తీసుకున్నా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకున్నా బిట్స్ రావచ్చు రాకపోవచ్చు అండి. కానీ ఈరోజు కనుక మనం గతాన్ని చెక్ చేస్తే ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ లేకుండా ఇంగ్లీష్ పేపర్ను ఫ్రేమ్ చేయట్లేదండి. కాబట్టి ఖచ్చితంగా వచ్చేటటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అది మీరు కానిస్టేబుల్గా ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐగా ప్రిపేర్ అవుతున్నా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాల్సిన ఒక ఏరియా అండి. అదేవిధంగా జంబుల్డ్ ప్యాటర్న్తో సెంటెన్సెస్ ఇస్తున్నారండి. అంటే PQRS అని ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఒక 4 సెంటెన్సెస్ ఇంట్రడ్యూస్ చేసి దాన్ని జంబుల్డ్ ప్యాటర్న్ చేసి మీరు ఆర్డర్లో సెట్ చేయమని చెప్తున్నారు. మీరు ఆ ఆర్డర్ సెట్ చేయాలన్నా కూడా భాష పైన పట్టు ఉండాలండి. మరి లాంగ్వేజ్ ఎప్పుడైతే మీరు అండర్స్టాండ్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే ఈ జంబుల్డ్ ప్యాటర్న్ చేయగలం. మూడోది క్లోజ్ టెస్ట్ అండి. మరి క్లోజ్ టెస్ట్ను చేసేటప్పుడు ఒక ప్యాసేజ్ రాసి మధ్యలో గ్యాప్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ గ్యాప్స్లో గ్రామర్ ఫిలప్ చేయాలండి. ఆర్టికల్స్తో ఫిలప్ చేయమనొచ్చు, అండ్ టెన్స్లో ఉన్నట్టు వర్బ్తో ఫిలప్ చేయమనొచ్చు, ప్రిపోజిషన్స్తో ఫిలప్ చేయమనొచ్చు, కంజంక్షన్స్తో ఫిలప్ చేయమనొచ్చు. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నది నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఆ గ్యాప్ను ఫిలప్ చేయమంటాడు. అయితే అక్కడ ఇచ్చినటువంటి ఆ ప్యాసేజ్ అర్థమైనప్పుడే ఆ ఇచ్చినటువంటి వర్బ్ను, ఆ ప్రిపోజిషన్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తామండి. దాంతో పాటుగా మీరు ఈ క్వశ్చన్ పేపర్ అండర్స్టాండింగ్ అండి, పర్టికులర్గా కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈరోజు మాకు క్వశ్చన్ పేపరే అర్థం కావట్లేదు సార్ అని చెప్తున్నారండి. మరి క్వశ్చన్ పేపర్ను అర్థం చేసుకోలేనటువంటి నీకు గ్రామర్ ఎంత చదివినా, ఎన్ని రూల్స్ నేర్చుకున్నా కూడా వాటిని మనం వాడలేకపోవచ్చు. కాబట్టి ఒక క్వశ్చన్ పేపర్ను అర్థం చేసుకోవడానికి, క్లోజ్ టెస్ట్ చేసుకోవడానికి, జంబుల్డ్ సెంటెన్సెస్ చేసుకోవడానికి, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చేసుకోవడానికి ఈ 4 పాయింట్స్ని బేస్ చేసుకుని ఎవరైతే కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు నేర్చుకుంటారండి ఈ క్లాస్లో. అదేవిధంగా ఎస్ఐల్గా ఉన్నవాళ్ళు ఈ ఏరియాను మొత్తం చేయడానికి కావాల్సినటువంటి లాంగ్వేజ్ అండర్స్టాండింగ్కి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ ఏంటనేది ఈరోజు మనం ఈ వీడియోలో చెక్ చేస్తామండి. గుర్తుంచుకోవాలండి, ఎవరైతే ఎస్ఐల్గా ఉన్నారో అది ఏపీ ఆర్ తెలంగాణ అండి, 100 మార్క్స్ పేపర్ ఫర్ ఏపీ అండ్ 75 మార్క్స్ ఫర్ తెలంగాణ వాళ్ళు ఈ ఏరియాలో. అదేవిధంగా TS 25 మార్క్స్ గ్రామర్ గుర్తుపెట్టుకోవాలండి, తెలంగాణ వాళ్ళు 25 మార్కుల గ్రామర్కు సంబంధించిన పేపర్. అదే ఎస్ఐ అండ్ ఓన్లీ కానిస్టేబుల్స్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఈ పేపర్లో ఖచ్చితంగా ఉంటాయండి. మీ క్వశ్చన్ పేపర్లో ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ఇవి నువ్వు చేయగలగాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి నీకు మార్క్ స్కోరింగ్ జరుగుతుందండి. 5 నుంచి మనం ఒక 10 మార్కుల మధ్యలో ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, అవుట్ ఆఫ్ 20 to 30 మార్క్స్. ఇది నువ్వు కాన్ఫిడెంట్గా చేయగలిగితే మరి మిగతా గ్రామర్ను కూడా ఈజీగా చేయొచ్చండి. సో దీన్ని బేస్ చేసుకొని మరి ఈరోజు ఎలా లాంగ్వేజ్ను అండర్స్టాండ్ చేసుకోవాలన్న పాయింట్లోకి వెళ్తే మనం కొన్ని లేయర్స్ ఫార్మేషన్ చేశామండి. మరి ఇక్కడ నేను గ్రామర్ను టచ్ చేయట్లేదండి. వితౌట్ గ్రామర్ మీకు గ్రామర్ను కానిస్టేబుల్కి సంబంధించి చెప్పినప్పుడు గ్రామర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టార్ట్ చేస్తామండి. ఈరోజు నేర్చుకుంటున్నటువంటి ఈ లేయర్ ప్రాసెస్ లేయర్ 1 అని రాస్తాం. ఇలా మనకు కొన్ని లేయర్స్ ఉన్నాయండి. ఈరోజు మాత్రం మొదటి లేయర్ని నేర్చుకుంటాం. ఈ ఒక్క లేయర్ని మీరు కనుక పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మీకు ఒక చేంజ్ డిఫరెన్స్ కనిపిస్తుందండి, డెఫినెట్గా కనిపిస్తుంది. ఆ చేంజ్ ఆర్ డిఫరెన్స్ ఏంటన్నది మీరు ఈ లేయర్ను పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక ఇంగ్లీష్ పేపర్ తీసుకోండి. ఆ ఇంగ్లీష్ పేపర్లో రాసిన మీరు మీ ఫేవరెట్ ఐటెం, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ అనుకుందాం, లేదా ఒక మూవీ పేజ్కి వెళ్ళండి, ఒక చిన్న పీస్ సెలెక్ట్ చేసుకొని ఆ పీస్ స్టార్ట్ చేయండి చదవడం. చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ నేర్చుకున్నటువంటి సెంటెన్సెస్ వస్తున్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ అక్కడ మీరు ఆ ప్యాసేజ్ చదివినప్పుడు ఆ మూవీకి సంబంధించో, మీ ఫేవరెట్ హీరోకి సంబంధించో, స్పోర్ట్స్ సంబంధించి చదివినప్పుడు ఈ పదాలు మీకు సపోర్ట్ చేస్తున్నాయని అనుకుంటే మిగతా లేయర్స్ని కూడా మేము ఇచ్చే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఏవైతే ఇంట్రడ్యూస్ చేస్తామో వాటిని మీరు ప్రాక్టీస్ కంటిన్యూ చేసుకోవాలండి. ఓకేనా? చూద్దాం మరి ఈరోజు మొదటి వీడియోలో మీకు సంబంధించిన అండర్స్టాండింగ్ కోసం అండి, లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ కోసం ఈ లేయర్ ప్రాసెస్ లాంచ్ చేస్తున్నాం. చూద్దాం మరి ఎలా ఉందో. గతంలో చాలామంది స్టూడెంట్స్కి చాలా మార్క్స్ వచ్చాయండి, అది కూడా మీరు గుర్తుపెట్టుకొని చూసుకోవాలి. ఓకే, లెట్ us see ఫస్ట్ సెంటెన్స్ అండి. ఇక్కడ రాసాం దే ఆస్క్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ ఒక సెంటెన్స్ రాసామండి, రైట్ సైడ్ దే ఆర్ ఆస్క్డ్ అని చెప్పి రాసామండి.
గుర్తుంచుకోవాలి. తెలుగులో చెక్ చేసుకుంటే మొదటి సెంటెన్స్కు దే ఆస్క్ అన్నాం. దే అంటే వారు అన్నారు, వారు అడుగుతారు అని చెప్పి రాసామండి. మరి ఇక్కడ దే ఆర్ ఆస్క్డ్ అన్నాం అంటే వారిని అడుగుతారు అంటున్నాం. చూడండి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలండి. చాలామంది ఆస్క్డ్ అంటే అడిగేశారు కదా సార్, కాదండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆర్ ఇంగ్లీష్ గ్రామర్లో మనం రూల్స్ చెక్ చేసుకుంటే వర్బ్ను బేస్ చేసుకొని ఇది ప్రెజెంట్ టెన్సా, ఇది పాస్ట్ టెన్సా, ఇది ఫ్యూచర్ టెన్స్ అని చెప్పలేం. కాబట్టి మీరు ఈ బీ ఫామ్ సపోర్ట్ తీసుకుంటూ ఇది ఏ టెన్స్లో ఉందన్నది డిజైన్ చేస్తాను తప్ప వర్బ్ను బేస్ చేసుకొని చేయమండి. కాబట్టి సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. దే ఆస్క్ అన్నాం, ఇక్కడ దే ఆర్ ఆస్క్డ్ అన్నాం. దే ఆస్క్ అంటే వారు అడుగుతారు, దే ఆర్ ఆస్క్డ్ అంటే వారిని అడుగుతారు. రెండో సెంటెన్స్ చెక్ చేసుకుంటే దే ఆస్క్డ్ అన్నాడు, రైట్ సైడ్ వచ్చేసి దే వర్ ఆస్క్డ్ అన్నాడండి. చూసారా డిఫరెన్స్? ఇక్కడ దే ఆస్క్డ్ అన్నాడు, ఇక్కడ దే వర్ ఆస్క్డ్ అన్నాడు. దే ఆస్క్డ్ అంటే వారు అడిగారు అన్నాం. అదేవిధంగా దే వర్, ఎప్పుడైతే వర్ ఇంట్రడ్యూస్ చేశామో దేకు ఆస్క్డ్కు మధ్యలో వారిని అడుగుతారు అని అడిగారు, సారీ ఇక్కడ వారిని అడిగారు అని మనం అర్థం చేసుకోవాలండి. మరి థర్డ్ సెంటెన్స్ కనుక చెక్ చేసుకుంటే దే విల్ ఆస్క్, వారు అడుగుతారు, దే విల్ బి ఆస్క్డ్, వారిని అడుగుతారు. ప్రతి సెంటెన్స్ నువ్వు జాగ్రత్తగా చెక్ చేసుకుంటే ఈ విల్ ఆస్క్, విల్ బి ఆస్క్డ్ అండి. ఇక్కడ ఓన్లీ ఆస్క్డ్, వర్ ఆస్క్డ్ వచ్చింది, ఇక్కడ ఓన్లీ ఆస్క్ వచ్చింది, ఆర్ ఆస్క్డ్. ఈ డిఫరెన్స్ మీరు ఇంగ్లీష్లో ఒక ప్యాసేజ్ కానీ ఒక పారాగ్రాఫ్ కానీ ఏదైనా చదివేటప్పుడు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా జరిగిందో ఇలా అండర్లైన్ చేసుకుంటూ అర్థం చేసుకోవాలండి. ఇలా చేసుకున్నప్పుడు మీకు అది ఎప్పుడు కూడా టఫ్గానే అనిపిస్తుందండి. కమింగ్ టు ఫోర్త్ సెంటెన్స్ అండి, దే ఆర్ ఆస్కింగ్, దే ఆర్ బీయింగ్ ఆస్క్డ్. మరి దే ఆర్ ఆస్కింగ్ అంటే వారు అడుగుతున్నారు అని చెప్పి రాశాం. దే ఆర్ బీయింగ్ ఆస్క్డ్ అంటే వారిని అడుగుతున్నారని చెప్పామండి. అదేవిధంగా దే వర్ ఆస్కింగ్, దే వర్ బీయింగ్, చూసుకోవాలండి, వర్ బీయింగ్ ఆస్క్డ్ అన్నాం. మరి దే వర్ ఆస్కింగ్ అంటే వారు అడుగుతూ ఉండే, దే వర్ బీయింగ్ ఆస్క్డ్ అంటే వారిని అడుగుతూ ఉండే. చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా సిక్స్త్ వన్ చూస్తే దే హ్యావ్ ఆస్క్డ్, వారు అడిగారు, దే హ్యావ్ బీన్ ఆస్క్డ్, వారిని అడిగారు. మరి సెవెంత్ వన్ చూస్తే దే హ్యాడ్ ఆస్క్డ్, దే హ్యాడ్ బీన్ ఆస్క్డ్, వారు అడిగారు, వారిని అడిగారు అండి. లాస్ట్ వన్ ఎయిత్ వన్ అండి, దే విల్ హ్యావ్ ఆస్క్డ్, దే విల్ హ్యావ్ బీన్ ఆస్క్డ్. మరి ఇక్కడ దే విల్ హ్యావ్ ఆస్క్డ్ అంటే వారు అడుగుతారు అని అనుకోవచ్చు, అడుగు ఉంటారని కూడా అనుకుంటామండి. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి దీనికి. అదే దే విల్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ అన్నప్పుడు వారిని అడుగుతారు, వారిని అడిగి ఉంటారని కూడా అనుకోవడానికి అవకాశం ఉందండి. ఇలా ఈ మొదటి లేయర్లో మీకు ఇచ్చినటువంటి 8 సెంటెన్సెస్ అండి. ఇక్కడ లెఫ్ట్లో ఒక 8 సెంటెన్సెస్ రాసాం, రైట్లో ఒక 8 సెంటెన్సెస్. అంటే కంప్లీట్గా మీరు ఒక ప్యాసేజ్ చదివేటప్పుడు ఈ 16 సెంటెన్సెస్ను మొదటి లేయర్ నుంచి కంప్లీట్గా అర్థం చేసుకోగలగాలండి. ఒకవేళ మీరు ఈ 16 సెంటెన్సెస్ను ఈ మొదటి లేయర్ నుంచి కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోలేకపోతే మనం రాసే లేయర్ నెంబర్ 2, లేయర్ నెంబర్ 3, 4, 5, 6 ఏవైతే లేయర్స్ నేర్చుకుంటామో టు ఇంప్రూవ్ అవర్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్లో మనకు డ్యామేజ్ జరగడం స్టార్ట్ అవుతుందండి. మొదటి లేయర్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఈవెన్ ఈ లేయర్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకొని ఒకసారి మీరు ప్రాక్టికల్గా చెక్ చేసుకోవాలండి. మీ దగ్గర ఉన్న ఇంగ్లీష్ పేపర్ తీసుకోండి, ఒక ప్యాసేజ్ తీసుకోవాలి. దాంట్లో ప్యాసేజ్ ఇస్ నథింగ్ బట్ మీ హీరో గురించో మీ క్రికెటర్ గురించో ఎవరి గురించో రాసి ఉంటారు కదండి, దాంట్లో చెక్ చేయండి. చేసి ఇది మీకు యూజ్ అవుతుంది అన్నప్పుడే మీకు ఇచ్చే లేయర్స్ని కంటిన్యూగా చేసుకోవాలి. లేదు సార్ ఇది యూజ్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఇంకో వీడియో చూడాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఎందుకు ఇలా చెప్తున్నానో బిలీవ్ ఫ్రెండ్స్, అండ్ ఐ డెఫినెట్లీ సే దాట్ ఇది మీకు యూస్ఫుల్ అండి. ఈ ప్రాసెస్ ఎవరైతే తెలుగు మీడియం అని చెప్తున్నారో అండర్స్టాండింగ్ స్కిల్స్, భయం కాదండి. ఇక్కడ భయానికి ఫార్ములా వేరు చెప్పాం మన మొదటి వీడియోలో. ఇది భయానికి కాదండి, మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, భాషను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే భాషలో ఉన్న సెంటెన్సెస్ ఏంటి అనేది ఇక్కడ మనం డిజైన్ చేసాం. మళ్ళొకసారి బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేస్తాను ఫ్రెండ్స్. దే ఆస్క్, దే ఆర్ ఆస్క్డ్. దే ఆస్క్ అంటే వారు అడుగుతారు, దే ఆర్ ఆస్క్డ్ అంటే
వారిని అడుగుతారు. దే ఆస్క్డ్, వారు అడిగారు. దే వర్ ఆస్క్డ్, వారిని అడిగారు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా 2 to 2, 3 to 3, 4 to 4 చేయాలి. కానీ మొదటి మొత్తం ఒకసారి నేర్చుకొని సెకండ్ ఒకసారి నేర్చుకోకూడదండి. అది కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మొదటి చదివారు కదా, రైట్ సైడ్లో ఉన్న మొదటిది చదవాలి. మళ్ళీ సెకండ్లో ఉన్న లెఫ్ట్ చదివిన తర్వాత రైట్లో ఉన్న సెకండ్ చదవాలండి. ఇలా ఈ విధంగా చదవాలి. అంతే తప్ప ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయి 8 నేర్చేసుకుంటా మళ్ళీ చదువుకుంటూ పోయి 8 నేర్చుకుంటా అన్నది రాంగ్ సిస్టమ్. అలా చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ అండి. కాబట్టి క్లెవర్గా చాలా ప్లాన్డ్గా చేయాలండి ప్రాక్టీస్. ఓకే, మరి మూడో చూసుకుంటే దే విల్ ఆస్క్ అండి, దే విల్ బి ఆస్క్డ్. మరి వారు అడుగుతారని చెప్పాం. దే విల్ ఆస్క్ అంటే దే విల్ బీ ఆస్క్డ్ అంటే వారిని అడుగుతారు. ఫోర్త్ వన్ చెక్ చేసుకుంటే దే ఆర్ ఆస్కింగ్, వారు అడుగుతున్నారు. దే ఆర్ బీయింగ్ ఆస్క్డ్ అండి. ఆర్ ఆస్కింగ్, ఆర్ బీయింగ్ ఆస్క్డ్ అండి, వారిని అడుగుతున్నారు. అదేవిధంగా దే వర్ ఆస్కింగ్, దే వర్ బీయింగ్ ఆస్క్డ్ అన్నాం. ఇక్కడ వారు అడుగుతూ ఉండే, దే వర్ బీయింగ్ ఆస్క్డ్, వారిని అడుగుతూ ఉండే. సిక్స్త్ వన్ చెక్ చేస్తే దే హ్యావ్ ఆస్క్డ్ అన్నాం. ఇక్కడ రైట్ సైడ్ అండి దే హ్యావ్ బీన్ ఆస్క్డ్ అన్నాం. మరి హ్యావ్ ఆస్క్డ్ అన్నప్పుడు వారు అడిగారు, హ్యావ్ బీన్ ఆస్క్డ్ అన్నప్పుడు వారిని అడిగారు. అదేవిధంగా ఎయిత్ వన్ చెక్ చేసుకుంటే సెవెంత్ వన్ అండి దే హ్యాడ్ ఆస్క్డ్, హ్యాడ్ బీన్ ఆస్క్డ్లో మరి వారు అడిగారు, వారిని అడిగారు. అదేవిధంగా దే విల్ హ్యావ్ ఆస్క్డ్, విల్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ అండి. మరి వారు అడుగుతారు అన్నాం, అడిగి ఉంటారు అంటున్నాం. అదేవిధంగా వారిని అడుగుతారు, అడిగి ఉంటారు. ఇలా ఈ 8 సెంటెన్స్ అంటే లెఫ్ట్లో ఉన్న 8, రైట్లో ఉన్న 8 కంప్లీట్గా 16 సెంటెన్సెస్ పైన మీరు గ్రిప్ తెచ్చుకోవాలి. మరి మీకు ప్రాక్టీస్ కోసం నేనేం చేస్తానంటే మీకు కింద ఇక్కడ ఒక 3 సెంటెన్సెస్ రాశానండి. మొదటిది హీ అడ్వైజెస్ అని ఒక సెంటెన్సెస్ ఇంట్రొడ్యూస్ చేశాను. రెండోది యూ చీట్ అని రాశాను. 3 షీ కాల్స్ అని రాశాను. అంటే ఈ 3 సెంటెన్సెస్ను మీరు ఈ ప్రాసెస్లో ప్రాక్టీస్ చేయాలండి. ఎలా చేయాలి సార్ అని క్వశ్చన్ రావచ్చు. లెట్ us see. మొదటి సెంటెన్స్ తీసుకుందాం. హీ అడ్వైజెస్ అన్నాం. ఇక్కడ దే ఆస్క్ అనే ప్లేస్లో మీరు ఈ అడ్వైజెస్ అని రాయాలండి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ దే ఆస్క్ అనే ప్లేస్లో హీ రాస్తాం, ఆస్క్ ప్లేస్లో అడ్వైజెస్ అని రాస్తామండి. అదే రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ దే అనే సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి ఆర్ రాసామండి. హీ అనే సబ్జెక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈజ్ రాస్తాం. సో ఈ ఈజ్ అడ్వైజ్డ్ అని చెప్పుకోవాలండి. అదేవిధంగా రెండో సెంటెన్స్ తీసుకుంటే ఇక్కడ దే ఆస్క్డ్ అన్నాం. మరి దీనికి ఈ అడ్వైస్డ్ అని చెప్పాలి. ఇక్కడ దే వర్ ఆస్క్డ్ అన్నాం. మనం ఈ కాబట్టి వాస్ ఆస్క్డ్ అని అడ్వైజ్డ్ అని చెప్తామండి. వర్బుని చూసుకోవాలి. ఇక్కడ ఏ వర్బు తీసుకుంటున్నామన్న దాన్ని బట్టి మనం ఇక్కడ లాంచ్ చేస్తుంటాం. మరి మూడోది తీసుకుంటే హీ విల్ అడ్వైజ్ అంటాం. ఇక్కడ హీ విల్ బీ అడ్వైజ్డ్ అంటాం. అదేవిధంగా ఈ ఈజ్ అడ్వైజింగ్ అంటాం, ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ అంటాం. ఐదో తీసుకుంటే ఈ వాజ్ అడ్వైజింగ్, ఈ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ అండి. అండ్ సిక్స్త్ వన్ తీసుకుంటే ఇక్కడ హీ కాబట్టి హ్యాస్ తీసుకుంటామండి. ఈ హ్యాస్ అడ్వైజ్డ్, ఇక్కడ ఈ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్ అండి. సెవెంత్ వన్ తీసుకుంటే ఇక్కడ హీ హ్యాడ్ అడ్వైజ్డ్, రైట్ సైడ్ హీ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్. మరి ఎయిత్ వన్ ఈ విల్ హ్యావ్ అడ్వైజ్డ్, ఈ విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్. ఇలా అదేవిధంగా మీరు యూ చీట్, షీ కాల్స్ అనే పదాలను ఇంగ్లీష్లో తీసుకొని ఆ తర్వాత తెలుగు కూడా ప్రాక్టీస్ చేయాలండి. తెలుగు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ట్రాన్స్లేషన్ చేయమని చెప్తున్నాడు. అంటే ఇచ్చిన పదాన్ని అర్థం చేసుకొని ఇంకో భాషలోకి అంటే తెలుగు భాషలోకి మార్చమని చెప్తున్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా తెలుగుతోటే ప్రాక్టీస్ చేయాలండి. ఈవెన్ మీరు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్కు అర్థం రాయాలి అంటే ఆ క్వశ్చన్తో పాటుగా అక్కడ ఇచ్చిన ప్యాసేజ్ అర్థం కావాలి, ఇక్కడ రాసిన క్వశ్చన్ కూడా అర్థం కావాలండి. ఈరోజు ఒక తెలుగు మీడియం స్టూడెంట్కు ఒక ట్రాన్స్లేషన్, కాంప్రహెన్షన్, ప్రెస్సీ, లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అన్నీ తెలుగు అనే పేపర్లో ఇచ్చినప్పుడు నేను చేయగలుగుతున్నాను అంటున్నాడు. ఎందుకు చేయగలుగుతున్నావా అంటే ఆయన అంటాడు నాకు అర్థం అవుతుంది కాబట్టి. అంటే అర్థం అవుతుంది కాబట్టి చేస్తున్నావు, అర్థం కాకుంటే చేయలేవు. సో భాషను ఇక్కడ ఇంగ్లీష్ని కూడా నువ్వు అర్థం చేసుకుంటే చేయగలవు. అంతేకాని ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవండి. భాషను అర్థం చేసుకునే ప్రయత్నమే చేయాలి. మరి అర్థం చేసుకునేటప్పుడు ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ సిస్టమ్ కోసమే ఈ లేయర్స్ తయారు చేసాం. గతంలో ప్రీవియస్ స్టూడెంట్స్ని కనుక మనం చెక్ చేసుకుంటే చాలామందికి మంచి మార్క్స్ వచ్చాయండి. ఎవరైతే సిన్సియర్గా ప్రాక్టీస్ చేశారో బిలీవ్ మీ అండి, ఇట్స్ నాట్ ఎగ్జాజురేటింగ్, వీఆర్ నాట్ ఎగ్జాజురేటింగ్ అండి.
అండ్ ఇట్ ఈస్ ట్రూ, బిలీవ్ ఇట్. మీరు కూడా ప్రాక్టీస్ చేసి చూడండి, మరి ఇది నిజమా కాదా అని తెలియదు. ఏదైనా సరే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది నిజం అనుకున్నప్పుడు మీరు కంటిన్యూ చేయాలండి, లేదనుకున్నప్పుడు డ్రాప్ చేసుకొని సెకండ్ ఆప్షన్లో వెళ్తామండి. చూద్దాం మరి. ఈ అడ్వైజెస్ అని ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది, మరి దానికి తెలుగు తీసుకుంటే ఇప్పుడు దే ఆస్క్ అన్నాం, వారు అడుగుతారు అంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు హీ అడ్వైజెస్ అన్నాం. హీ అంటే అతను కాబట్టి అతను సలహా ఇస్తాడు ఫ్రెండ్స్, అతను సలహా ఇస్తాడు. మరి ఈజ్ అడ్వైజ్డ్ అన్నాం, అతనికి సలహా ఇస్తారు. చెప్పాను, వర్బుని బేస్ చేసుకొని చెప్పొద్దు మీరు ఎప్పుడు కూడా. ఆ మధ్యలో ఉన్న బీ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసి ఈజ్ కాబట్టి ప్రజెంట్ తీసుకుంటాం. రెండోది తీసుకుంటే ఇక్కడ దే ఆస్క్డ్ అన్నాం, మనం ఈ అడ్వైజ్డ్ అన్నాం. మరి వాళ్ళు అడిగారన్నాం, ఇక్కడ అతను సలహా ఇచ్చాడు. ఈ వాస్ అడ్వైజ్డ్ అంటే అతనికి సలహా ఇచ్చారు అని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మూడోది ఈ విల్ అడ్వైజ్ అంటే అతను సలహా ఇస్తాడు. ఈ విల్ బీ అడ్వైజ్డ్ అతనికి సలహా ఇస్తాడు. అంటే మీరు రైట్ సైడ్ సెంటెన్సెస్ కనుక చెక్ చేసుకుంటే అన్నీ కూడా మనకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనం ఇచ్చేస్తున్నాం, అది చెక్ చేసుకుంటూ లాజికల్గా ప్రాక్టీస్ చేయాలండి. ఫోర్త్ వన్ తీసుకుంటే ఇక్కడ దే ఆర్ ఆస్కింగ్ అన్నాం, మనం ఈ ఈజ్ అడ్వైజింగ్ అంటున్నాం, ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ అన్నాం. ఈ ఈజ్ అడ్వైజింగ్ అంటే అతను సలహా ఇస్తున్నాడు, ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ అతనికి సలహా ఇస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఫిఫ్త్ వన్ ఇక్కడ దే వర్ ఆస్కింగ్ అన్నాం, మనం ఈ వాజ్ ఆస్కింగ్ అంటున్నాం, సారీ అడ్వైజింగ్ అండి. ఇక్కడ ఈ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ అంటున్నాం. మరి ఈ వాజ్ అడ్వైజింగ్ అంటే అతను సలహా ఇస్తూ ఉండే, ఈ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ అతనికి సలహా ఇస్తూ ఉండే ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ సిక్స్త్ వన్ చెక్ చేసుకుంటే దే హ్యావ్ ఆస్క్డ్ అన్నాం, మరి దాని ప్లేస్లో మనం ఈ హ్యాస్ అడ్వైజ్డ్ అంటున్నాం. అదేవిధంగా రైట్ సైడ్ తీసుకుంటే ఈ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్ అంటున్నాం. మరి ఈ హ్యాస్ అడ్వైజ్డ్ అతను సలహా ఇచ్చాడు, he has been advised అతనికి సలహా ఇచ్చారు అండి. అదేవిధంగా దే హ్యాడ్ ఆస్క్డ్ ప్లేస్లో ఈ హ్యాడ్ అడ్వైజ్డ్ అని రాస్తున్నాం, రైట్ సైడ్ ఈ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ అని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఈ హ్యాడ్ అడ్వైజ్డ్ అతను సలహా ఇచ్చాడు, ఈ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ అతనికి సలహా ఇచ్చారు. మరి లాస్ట్ వన్ ఇక్కడ దే విల్ హ్యావ్ ఆస్క్డ్ ప్లేస్లో ఈ విల్ హ్యావ్ ఆస్క్డ్ అంటున్నాం, రైట్ సైడ్ ఈ విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ అంటున్నాం ఫ్రెండ్స్, ఈ విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ అంటున్నాం. మరి హీ విల్ హ్యావ్ అడ్వైజ్డ్ అంటే అతను సలహా ఇస్తాడు అనొచ్చు, ఇచ్చి ఉంటాడు అని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అతనికి సలహా ఇస్తారు అనొచ్చు, ఇచ్చి ఉంటారని చెప్పి తీసుకుంటాం. ఇలా మీకు ఇచ్చినటువంటి యూ చీట్ షీ కాల్స్కు మీరు రిటర్న్గా ప్రాక్టీస్ చేయాలండి. ఎందుకంటే ఏదైతే ఈ పేపర్ ఇంట్రడ్యూస్ చేశాడో డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కు ఇది మొత్తం కూడా రిటర్న్ అండి. మీరు స్పోకెన్ అని చెప్పి ఏదో నేను ప్రాక్టీస్ కాదండి, మీరు రాయాలి. పెన్ను పేపర్ తీసుకొని ఇది మీరు చెయ్యాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి యూ చీట్ షీ కాల్స్ ఈ ఏవైతే 3 సెంటెన్సెస్ ఉన్నాయో ఈ ప్యాటర్న్లో మీరు చెక్ చేసుకోవాలి. మరి చెక్ చేసుకొని జాగ్రత్తగా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మరి మీకు ఆ స్క్రోల్ అయ్యే నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఫోన్ చేసో లేదంటే పర్సనల్గా ఇన్స్టిట్యూట్స్కి వస్తుంటారు కాబట్టి అప్పుడు క్లియర్ చేసుకోవచ్చండి. కానీ ప్రాక్టీస్ మాత్రం జరగాలి. అలా కాదనుకుంటే సెకండ్ వీడియో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ లేయర్ ప్రాసెస్లో వచ్చే రెండో వీడియోలో ఈ 3 సెంటెన్స్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ అండ్ తెలుగు నేను లాంచ్ చేస్తానండి. అక్కడ మీరు రాసినటువంటి దాన్ని మీరు చెక్ చేసుకోండి. మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసి చేస్తున్నారు అనుకుంటే మీరు వచ్చే లేయర్ 2 లేయర్ 3 కూడా ఈజీగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా వీటికి ఇంకొన్ని వర్బ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశానండి. సెంటెన్స్ కాకుండా అపాయింట్ అనే వర్బ్ తీసుకోండి. అంటే ఎలా, ఇప్పుడు ఈ అడ్వైజెస్ అన్నాం కదా, ఈ అడ్వైజెస్ ప్లేస్లో అపాయింట్స్ అని చెప్పి రాసుకోవాలండి. ఈ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒక ఎస్ అనేది యాడ్ చేస్తాం, అంతే అండి. ఒకవేళ అదే మీరు యూ తీసుకుంటే అపాయింట్ అనే రాస్తాం. అలా ఎక్కడ ఎస్సులు కలపాలి ఎక్కడ కలపదని మనం గ్రామర్లో డిస్కస్ చేస్తామండి. మరి అది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. లేయర్ నెంబర్ 2, 3, 4 నేర్చుకునేటప్పుడు మనం గ్రామర్ కూడా నేర్చుకుంటాం. ఆ గ్రామర్లో రూల్స్ మొత్తం ప్రాక్టీస్ చేస్తాం. సో ఈ అపాయింట్ అనే వర్బును, అప్రిషియేట్ అనే వర్బును, చేంజ్, కరెక్ట్, డెవలప్ ఇక్కడ రాసినటువంటి ఈ 5 వర్బ్స్ను ఇక్కడ రాసినటువంటి ఈ సబ్జెక్ట్స్లో మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని ఈ వర్బ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఇలా లెఫ్ట్ అండ్ రైట్ రిటర్న్గా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఓవరాల్గా ప్రాక్టీస్ చేయకూడదు. ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఈ డిస్క్రిప్టివ్ పేపర్ కంప్లీట్గా చేసి మంచి మార్క్స్ అంటే స్కోరింగ్ కాకుండా క్వాలిఫైయింగ్ అవ్వాలి, మ్యాథమెటిక్స్ను బాగా చేస్తున్నాం, జిఎస్ను బాగా చదువుతున్నాం అనుకున్న వాళ్ళు
ఇంగ్లీష్లో ఒక భయం అండ్ అర్థం కాని కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఈ అండర్స్టాండ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ మొదటి లేయర్లో మాత్రమే ఇవి బాగా చేసుకోవాలి. అలా సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ ఏవైతే లేయర్ ప్రాసెస్ వెళ్తుందో అలా వెళ్తున్నప్పుడు మీకు ఈజీగా కాన్సెప్ట్ అర్థమైపోతుందండి. వన్స్ కాన్సెప్ట్ అర్థమైనప్పుడు మీకు ఇచ్చినటువంటి ఈ వర్బ్స్ మీరు ట్యూన్ చేసుకొని ప్లానింగ్ చేసుకొని అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. అలా ఈ లేయర్ 1లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్కు వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఈ వర్బ్స్ను ఈ సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయాలండి. మరి వీటితో పాటుగా ఇంకొన్ని నేను ఈ లేయర్ 1తో పాటుగా ప్రిపోజిషన్స్ ఉంటాయండి. మరి ఆ ప్రిపోజిషన్స్ అంటే మనకు తెలిసిందే అబౌట్ అని, ఇన్ అని, ఆన్ అని, ఫర్ అని, అవి కూడా ఇక్కడ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ లిస్ట్ మీరు చూద్దాం. ఇది మరి ఇక్కడ మీకు నేను కంటిన్యూ చేస్తాను. ఒకసారి ఆ ప్రిపోజిషన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ప్రిపోజిషన్స్ చూద్దాం ఫ్రెండ్స్. మరి ఈ లేయర్ 1తో పాటుగా ఈరోజు కొన్ని ప్రిపోజిషన్స్ కూడా డిస్కస్ చేస్తాను. అదేవిధంగా కంజంక్షన్స్, ఆర్టికల్స్, టెన్సెస్ అన్నీ కూడా లేయర్స్తో పాటు నేర్చుకుంటాం. లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి కొన్ని ప్రిపోజిషన్స్ ఈరోజు కొన్ని మాత్రమే చేస్తున్నాం, అంటే 15 నేర్చుకుంటాం. ఇంకొన్ని లేయర్ 2తో పాటు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఇంకొన్ని లేయర్ 3 పాటు, అలా లేయర్స్తో పాటుగా గ్రామర్లో ఉన్నటువంటి తెలుగుకు సంబంధించినటువంటి పదాలు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ వన్ ఫ్రెండ్స్, అబౌవ్ అంటే పైన. సెకండ్ వన్, అబౌట్ గురించి అని చెప్పొచ్చు, దాదాపుగా అని కూడా అంటామండి. అదేవిధంగా అక్రాస్ అడ్డంగా, అలాంగ్ వెంబడి, అమాంగ్ మధ్యలో, అమిడిస్ట్ అన్నా కూడా మధ్యలో అండి. ఆఫ్టర్ తరువాత, కమ వెనకాలని కూడా అంటామండి. ఇక్కడ మీరు రాసుకోవచ్చు వెనకాల. ఆఫ్టర్ అంటే తరువాత అనొచ్చు, వెనకాల అనొచ్చు. అగేన్స్ట్ వ్యతిరేకంగా, అట్ వద్ద, బిహైండ్ వెనకాల అంటాడు. బియాండ్ అవతలి వైపు అనొచ్చు, దాటి అండి. బియాండ్ యువర్ లిమిట్స్ అంటే నీ లిమిట్స్ దాటి, బియాండ్ యువర్ నాలెడ్జ్ అంటే నీ నాలెడ్జ్ దాటి అండి. అలా చెక్ చేసుకుంటాం. బిసైడ్స్ మరియు కామ అదేవిధంగానే 2 మీనింగ్స్ తీసుకుంటాం. బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్స్ వేరు, బిసైడ్ వేరండి. బట్ అంటే కంజంక్షన్గా తీసుకున్నప్పుడు కానీ అనే మీనింగ్ వస్తుందండి. ఇక్కడ బట్ని ప్రిపోజిషన్గా తీసుకుంటున్నాం కాబట్టి మనం తప్ప అని చెప్పి తీసుకుంటాం. అదే కంజంక్షన్ వాడినప్పుడు కానీ అది మనకు తెలిసింది ఉంటుంది, కానీ ఇక్కడ ప్రిపోజిషన్లో ఉంది కాబట్టి నువ్వు తప్ప, నేను తప్ప, ఇంగ్లీష్ తప్ప, మ్యాథమెటిక్స్ తప్ప అన్నప్పుడు బట్ యూస్ చేస్తాం. బట్ ఇంగ్లీష్ అంటాం. అలా బట్ అంటే తప్ప, బిట్వీన్ అంటే మధ్యలో. ఇలా మీకు ఒక 15 ప్రిపోజిషన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 15 ప్రిపోజిషన్స్ను ఇలా ఇంగ్లీష్లో పదాలు వచ్చినప్పుడు ఆ తెలుగు మీనింగ్స్ ఎలా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ను ఈ సెంటెన్సెస్కి మధ్యలో ఈ ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తుంటారు కాబట్టి మనం తెలుగు మీనింగ్స్ అర్థం చేసుకోవడానికి సెంటెన్స్తో పాటుగా వర్డ్స్ మీనింగ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాం, విచ్ ఇస్ కాల్డ్ ఎ ప్రిపోజిషన్ అండి. సో ఈ 15 ప్రిపోజిషన్స్ను ఈ లేయర్స్తో పాటుగా మీరు చెప్పినట్లు ఈ పదాలను ఈ సెంటెన్సెస్లో రాస్తూ, ఈ సెంటెన్సెస్ను ఈ ప్రాసెస్లో రాస్తూ అండర్స్టాండ్ చేసుకోండి. దీని కంటిన్యూషన్గా మీకు 2వ లేయర్లో కొన్ని సెంటెన్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తూ కొన్ని ప్రిపోజిషన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. కానీ మర్చిపోకండి ఫ్రెండ్స్, రిటర్న్గా మాత్రమే ప్రాక్టీస్ చేయాలి, ఓరల్గా చేయకూడదు. రిటర్న్గా ప్రాక్టీస్ చేస్తేనే మీకు సంబంధించిన రిటర్న్ ఏరియా ఇంప్రూవ్ అవుతుంది. మరి డిస్క్రిప్టివ్ ఈజీగా పేపర్లో రాస్తారు, భయం కూడా పోతుందండి. దాట్స్ ఎనఫ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.